రాజీనామా చేయాల్సిన తరుణం ఆసన్నమైందని భావించవచ్చా? ఇవాల్టి జంతర్ మంతర్ దృశ్యం చూస్తే దేశ రాజధానిలో. శ్రీనివాస్ గారు, మీకు తోటి ప్యానలిస్ట్ కి మా టీవీ శుభ సాయంత్రం అండి. అయితే కాక్రోచ్ జనతా పార్టీ అని పేరు పెట్టుకుని ఇదొక పొలిటికల్ పార్టీ కాదు, కేంద్ర ఎన్నికల సంఘంతో రిజిస్టర్ అయిన పార్టీ కాదు. ఇది ఒక సోషల్ మీడియాలో పుట్టినటువంటి ఒక అకౌంట్. మీరు అట్లాగే అనుకుంటున్నారు, మీరు అలాగే అనుకుంటున్నారు సార్. నేను చెప్పేది మొదట్లో కూడా అదే చెప్పా. సోషల్ మీడియాలో పుట్టిన పార్టీ లేకపోతే గుప్పెడంత మంది ఇది కాక్రోచ్ అనుకుంటున్నారు. కానీ ఈ రోజు ఢిల్లీలో ఏం జరిగిందో చూశారు కదా సార్. పార్లమెంటు డోర్లు మీరు క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది రవికిరణ్ గారు. ఎస్ సార్, నన్ను చెప్పనిస్తారా చెప్పనవరా? మీరే మాట్లాడతానంటే మీరే మాట్లాడండి, నేను కాము కూర్చుంటాను. రవికిరణ్ గారు, నేను చెప్తుంది మీకు అర్థమైంది. మీరు అట్లా కోపగించుకోవాల్సిన అవసరం లేదు సార్. వాట్ నేను చెప్పింది వినండి సార్. అదే చెప్తున్నా. మీరు అలా అనుకునే సార్, నేను చెప్తుంది అదే సార్. సార్ నేను చెప్పేది ఏంటి సార్, మీరు అలా అనుకునే ఈ రోజు దేశ రాజధానిలో వాళ్ళు అటాక్ చేస్తున్నారు అంటున్నాను. చెప్పండి, అయిపోయిందా? ఎస్ ప్లీజ్. అయిపోతే నేను మొదలు పెడతా. ఎస్ ప్లీజ్ సార్. ఓకే ఓకే. ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఒక సోషల్ మీడియాలో పుట్టి ఒక వారం రోజుల్లోనే 2 కోట్ల పైచిలకు ఫాలోవర్స్ వచ్చేసినాయి, ఇదిగో జనజీ ఉద్యమం వచ్చేసింది అని చెప్పి అన్నారు. ఒక వారం రోజుల్లో ఇంతమంది ఫాలోవర్స్ ఎవరు రాస్తారు? ఏ ఎకో సిస్టమ్ వెనకాల ఉంది? ఎవరు దీని వెనకాల ఉన్నారు? ఎవరు ఫండింగ్ లేకుండానే ఇలా అయిపోతా? మీకు అకౌంట్స్ ఉంటాయి, ప్రజలకి చాలా అకౌంట్, నాకు అకౌంట్లు ఉన్నాయి. వారం రోజులు ఎలా వచ్చేస్తాయి? ఒక పాయింట్. అసలు దీనికి ఆమ్ ఆద్మీ పార్టీ లింకేజెస్ ఉన్నాయని మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే అభిజిత్ దీప్కే ఇదివరకు సోషల్ మీడియా ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా వింగ్ కి ఇన్ఛార్జ్ గా పనిచేసిన వ్యక్తి. అలాగే వారి యొక్క స్పోక్స్ పర్సన్స్ అశుతోష్ రాణా అని పెట్టారు. అశుతోష్ రాణా ఆయన ట్విట్టర్ అకౌంట్ ఇది. అతని అకౌంట్ లో 24 మే 2026 వరకు పరివర్తన్ ఆమ్ ఆద్మీ పార్టీ అని అతని అకౌంట్ లో ఆమ్ ఆద్మీ ఏఏపీ అని ఉంది ఇక్కడ. అదే జూన్ 3వ తారీఖు 2026 వచ్చేసరికి ఆమ్ ఆద్మీ పార్టీ అని తొలగించేశారు. అంటే అప్పుడు వరకు ఆమ్ ఆద్మీ పార్టీలో నేషనల్, ఇదిగో ప్రింట్ లో కూడా వచ్చింది, నేషనల్ స్పోక్స్ పర్సన్ అని. ఇది అశుతోష్ రాణా, నేషనల్ స్పోక్స్ పర్సన్. అంటే ఇవన్నీ చూసి ఆమ్ ఆద్మీ పార్టీ ఉందేమో అని అనుమానం ఉన్నాయి. బట్ ఈ రోజు పక్కగా తేలిపోయింది. ఏదైతే ఆశితి మార్లేనా గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, అలాగే సంజయ్ సింగ్ గారు, ఈ బ్యాచ్ మొత్తం దిగిపోయి ఏ రకంగా గ్రౌండ్ లో హడావుడి చేశారు మనం చూసి. అంటే నా ప్రజలకి చాలా స్పష్టంగా అర్థమైపోయింది కాక్రోచ్ జనతా పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీకి లింకేజ్ ఎటువంటి. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఇదివరకు 2020లో ఢిల్లీ అల్లర్లు జరిగి అనేక మంది చనిపోయారు. దానిలో ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ తాహిర్ హుసేన్ ఆయన సిఐ ఆఫీసర్ ని ఏ రకంగా చంపారు, మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చారు, అది శిక్ష కూడా ఖరారు చేస్తారు. సో ఇటువంటి డూబియస్ నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితి, అది ఒకటి తెలుసుకోవాలి. 2, ఓకే, ఒక నీట్ పేపర్ లీకేజ్ అంశాన్ని ఎవరు దాన్ని సమర్థించడం లేదు. ఆ లీకేజ్ జరిగింది తప్పు, దాన్ని ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకుంది, ఎంక్వైరీ చేసింది, సిబిఐ ఎంక్వైరీ చేశారు. దానికి బాధ్యులు ఎవరైతే పేపర్ సెట్ చేసిన పిబి కుల్కర్ని కావచ్చు, లేకపోతే శోభన్ కావచ్చు, లేకపోతే వికాస్ కావచ్చు, ఇలాంటి 10-15 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. విచారణ ఇంకా కొనసాగుతుంది. పేపర్ లీక్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం కవరప్ చేసి ఇదేదో అవ్వలేదు అనలేదు. దాన్ని యాక్సెప్ట్ చేశారు, రద్దు చేశారు, మళ్ళీ సక్సెస్ఫుల్ గా నిర్వహించారు. ఈ రోజు 12 లక్షల మంది క్వాలిఫై అయ్యారు. వచ్చే వారం వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది. అయితే లీకేజ్ ఇది ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి అనడంలో కూడా ఓకే అడగచ్చు. అయితే దాని ముసుగులో ఏదైతే గత 20-25 రోజులుగా చేస్తున్నటువంటి ఆ జంతర్ మంతర్ వేదిక ద్వారా చేస్తున్నటువంటి కార్యక్రమాలు నేను పూర్తి ఖండిస్తున్నాను. ఎటువంటి కార్యక్రమాలు? ఆర్టికల్ 370-35 రద్దు చేయడం అన్యాయం, దాన్ని మళ్ళీ పునరుద్ధరించాల్సిందే అని చెప్పి ఒకడంటాడు. ఇంకోటి వచ్చి బస్ అల్లాకే నామ్ రహేగా ఈ దేశ్ మీద అని చెప్పి ఇంకోళ్ళు పాటలు, ఈ దేశంలో కేవలం అల్లా మాత్రమే ఉండాలి. ఇంకోళ్ళు వచ్చి హిందూ దేవుల్ని దేవతల్ని దూషిస్తా ఉంటారు. ఇంకోళ్ళు వచ్చి కశ్మీర్ को चाहिए ఆజాదీ, నార్త్ ఈస్ట్ को चाहिए ఆజాదీ, ఈ దేశ్ को టుకుడే కరదింగే అని చెప్పేసి అంటారు. అసలు ఎక్కడన్నా 20-25 రోజులుగా అక్కడ ఎడ్యుకేషన్ విద్యా వ్యవస్థలో ఎటువంటి రిఫార్మ్స్ తీసుకురావాలి, ఎటువంటి మార్పులు తీసుకురావాలి, ఏ రకమైన చట్టాలు చేయాలి? ఎందుకంటే లీకేజ్ అన్నది ఇప్పుడే రాలేదండి, నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడే రాలేదు. అంతకు ముందు అనేక సార్లు దశాబ్దాలుగా నా చిన్నప్పుడు కూడా, నేను ఇంటర్మీడియట్ చదివినప్పుడు కూడా అనేకమైన లీక్ అని, మీరు కూడా చదివినప్పుడు మీకు గుర్తే ఉంటుంది లీకేజ్ అవుతుంది. జరగట్లేదు ఏమండి? సంవత్సరం మారి సంవత్సరం జరుగుతూనే లేదు కదా సార్ లీకేజీలు. ఒక్కసారైనా నరేంద్ర మోదీ మీద దేశ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆయన గట్టిగా దాని మీద సీరియస్ కూర్చుంటే ఈరోజు విద్యార్థులు బాధపడరు కదా.
మీరు చాలా సీరియస్ జోక్గా అనుకుంటారు సార్ రాజకీయ నాయకులు, దాని మీద చర్యలు తీసుకున్నాం, మళ్ళీ ఎగ్జామ్ పెట్టాం మళ్ళీ అనేసి. కానీ మొదటి ఎగ్జామ్ బాగా రాసిన వాడికి ఈ ఎగ్జామ్లో పేపర్ టఫ్గా వచ్చింది, వాడికి అవకాశం రాదు, వాడు ఎంత బాధపడతాడో స్టూడెంట్ అర్థం చేసుకున్నారా? ఏమండి, నేను 94లో ఇంటర్మీడియట్ రాశాను సార్. ఇంటర్మీడియట్ రాసినప్పుడు నేను ఎగ్జామ్ రాయక మొదటి రోజే, దాని ముందు రోజే మ్యాథ్స్ పేపర్ లీక్ అయిపోయింది. మా సార్ ఫోన్ చేసి రాత్రి కాలేజీకి రా పేపర్ లీక్ అయిపోయింది అన్న. అంటే వెళ్ళి నెక్స్ట్ టైం రాస్తే నెక్స్ట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది. ఆ తర్వాత 15 రోజుల తర్వాత ఎగ్జామ్ పెట్టారు. నాకు ఇంట్రెస్ట్ పోయింది. నాకు ఈ సమస్యలు నాకు తెలుసు ఈ సమస్య నేను కూడా ఫేస్ చేసి ఉన్నాను, మీరు కూడా ఫేస్ చేసి ఉంటారు. మీరు కాకపోతే మీకు చాలా మంది ఫేస్ చేసేవాడు. నేనే 94 విషయం చెప్తున్నానంటే ఇంకా చాలా మంది చాలా ఫేస్ చేసి, నేనే కాదన్న. నేనేంటే పేపర్ లీక్ అన్నది నరేంద్ర మోడీ గారు ఒక్కళ్ళే వచ్చాక ఆయనే కావాలని చేస్తున్నట్టు ఏది పిచ్చిరేట్ చేస్తారు. దీంతో యూపీఏ ప్రభుత్వంలో ఎన్ని లీక్ కాలేదండి? ఎన్ని రాష్ట్రాల్లో, రాజస్థాన్ లో 2000 మొన్న రాజస్థాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో మీకు చెప్తాను ఒక గణాంకం, 2022లో రాజస్థాన్ ప్రభుత్వం అశోక్ గెహ్లాట్ గారు ఉన్నప్పుడు 24 సార్లు పేపర్ లీక్ అయింది. మహారాష్ట్ర ప్రభుత్వం 2012లో 21 సార్లు లీక్ అయింది. అలాగే హర్యానాలో 29 సార్లు లీక్ అయింది. మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో నేను ఇవన్నీ చెప్తుంది దానికి సమర్థించడానికి కాదు, ఒకసారి ఎన్ని తర్వాత మీరు క్లారిఫికేషన్ ఇస్తాను. 2006లో పేపర్ లీక్ అయింది. 2012లో ఎయిమ్స్ లీక్ అయింది. నేను అనేది ఏంటంటే అనేక సార్లు చెప్పండి, అప్పుడు లీక్ లైన్ అని చెప్పి మీరు లీక్ సమర్థిస్తారా? మాట్లాడలేదు. అది కాదు, మీరు వన్ సైడ్ చెప్తున్నారు. ఎందుకంటే గ్యాంగ్ అన్నారని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. మొత్తం మాట్లాడిందంతా కూడా ఆ స్టేజ్ మీద తుకుడే గ్యాంగ్ రాలేదు, ఏ దేశకు తుకుడే కరీంగా రాలేదు. లేదు కరెక్ట్ గా మరీ అంత దారుణంగా మాట్లాడేదానికి అర్థం ఉండాలి. మాట్లాడడానికి అర్థం ఉండాలి. మరి అప్పుడైనా ఇంటర్మీడియట్ అయినా నా చిన్నప్పుడైనా అంటే అరే అప్పుడు టెక్నాలజీ వేరు, ఇప్పుడు టెక్నాలజీ వేరు. ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి, ఇప్పుడున్న దానికి చెప్పండి. నా చిన్నప్పుడు కూడా నేను 10th రాసినప్పుడు కూడా పేపర్ కాస్త దొరికాయి అట్లని చెప్పి ఇది ఈసారి కూడా చేస్తారా? అది కాదు కదా. ఆపడానికి ఏం చేశారు చెప్పకుండా మీరు? నా చిన్నప్పుడు జరిగింది, నేను ఎగ్జామ్ ఇచ్చినప్పుడు జరిగింది, అప్పుడు కూడా జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతాయి. మీరేం చేస్తున్నారు చెప్పండి. మాట్లాడటానికి నేను లేను ఇక్కడ. మీరు డిక్టేట్ చేస్తే నేను మీరు చిన్నప్పుడు జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి అని చెప్తుంటే నేను ఖండన చేస్తున్నా. అది కాకుండా చెప్పండి, ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి చాలు. చేయలేను. అర్థమైందా? ఎదుటి మాట్లాడుతున్నప్పుడు మధ్యలో అర్థం సంస్కారం కాదు. దయచేసి సంస్కారవంతంగా డిబేట్ చేద్దాం. లేదా అలా వద్దు అంటే ఎవరు స్పెషల్ మాట్లాడదాం, కూర్చుందాం. మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్ 1 minute సార్. ఎస్ సార్ ప్లీజ్. నేను అనేది ఏంటంటే ఇది కరెక్ట్ గా శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఎదుటి వాళ్ళని వాయిస్ చెప్పనివ్వకుండా అడ్డం పడిపోతా ఉంటే ఇది డిబేట్ మనం చేయలేము. ఇలా నేను ఏంటంటే ఈ రోజు నేను స్టార్టింగ్ లోనే చెప్పాను లీకేజ్ నేను సమర్థించట్లేదన్నాను. లీకేజ్ నేను సమర్థించట్లేదని చెప్పాను శ్రీనివాస్ గారు, మీరు విన్నారో లేదు? లీకేజ్ నేను సమర్థించట్లేదని చెప్పాను శ్రీనివాస్ గారు, మీరు విన్నారో లేదు? మరి ఏంటి, మరి ఆయన ఏంటి లీకేజ్ మీరు సమర్థిస్తారు అడుగుతారు? ఏమన్నారు ఆయన? డిబేట్ లో ఉన్నారా లేదా సెల్ ఫోన్ లో చూసుకుంటున్నారు ఏమన్నా? ఆయన డిబేట్ లో ఉన్నారు సార్. ప్లీజ్ తను పాయింట్ రైజ్ చేసిన విషయం మీరు విన్నారండి సార్. ఆయన ఏమంటారంటే చిన్న వాళ్ళు చేసి నమ్మకం ఉంది కదా, మీరు కూడా అలా చేస్తారని అడుగుతున్నారు. ఆయన పాయింట్ రైజ్ చేసింది నేను ఆల్రెడీ అడ్రస్ చేశాను, మీరు విన్నారు. విన్నా కూడా ఎందుకు అది రైట్ చేయటం, ఎందుకు మధ్యలో అడ్డుపడటం? శ్రీనివాస్ గారు మీతో ఫస్ట్ టైం కాదు నేను చేయటం డిబేట్. ఒకసారి లీకేజ్ ని ఎవరు దీన్ని సమర్థించట్లేదు. నేను కూడా దీని మీద పూర్తి చర్చ పార్లమెంట్ లో జరగాలని కోరుకుంటున్నాను. 2024లో ఆల్రెడీ దీని మీద ఒక చట్టం తీసుకొచ్చారు, ఏపీ పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ అన్నారు. అది సరిపోవట్లేదేమో, దాని మీద ఇంకా బెటర్ గా ఏ రకంగా చేయాలి. 2024లో ఒకసారి ఇలాగే బీహార్ లో నీట్ ఎగ్జామ్ లీక్ అయితే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే అక్కడ ఆ సెంటర్ లో మాత్రం ఇలా జరిగింది. సుప్రీంకోర్టు కూడా వెళ్తే సుప్రీంకోర్టు విచారిస్తే ఆ సెంటర్ మాత్రం ఆ తర్వాత కమిటీ చేశారు, దాని రికమెండేషన్ ఇచ్చారు. ఆ రికమెండేషన్ సగం ఇంప్లిమెంట్ అయినాయి, కొన్ని ఇంప్లిమెంట్ కాలేదు. నేను కూడా అంటున్నాను ఆన్లైన్ లో ఏది జేఈ మెయిన్స్, నేను ఎడ్యుకేషన్ ఇస్తానండి, నాకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. నేను కూడా నాకు 2 పిల్లలు, మా అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతాడు, ఇంకో అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతాడు, మాకు 2 పిల్లలు ఉన్నారు. నేనేమనుకో నేను లీక్ కావాలని చెప్పి నేనేం కోరుకోవట్లేదు. అది నేను అడిగేది ఏంటంటే దీని మీద సమగ్ర చర్చ జరిగి దీన్ని వన్స్ ఫర్ ఆల్ దీన్ని అడ్రస్ చేసేవారు అనేక రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ఏ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జరగట్లేదు,
దీన్ని ఫండ్స్ ఫర్ అడ్రస్ చేసే విధంగా అవసరమైతే చట్టాలు బలోపేతం చేసి ఇటువంటి లీక్ చేసే వాళ్ళకి యూఏపీఏ చట్టం పెడతారా, ఉరిశిక్ష విధిస్తారా, అటువంటి కఠినమైన సెక్షన్లు విధిస్తేనే ఇది కంట్రోల్లోకి వస్తాయి. కానీ దీని ముసుగులో నేను పార్లమెంట్ మీద దాడి చేస్తాను, రాళ్లు వేస్తాను, లారీలతో రాళ్లు తీసుకొచ్చి పోలీసుల మీద గాయపరిచి 25 మంది రక్తం చిందేలా చేసి పార్లమెంట్ మీద దాడి చేస్తాను, లేకపోతే నేపాల్, బంగ్లాదేశ్